హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూముల వివాదం రోజురోజుకు పెరుగుతుంది. ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని ఏపీఐఐసికి అప్పగించే వ్యవహారంలో గురువారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ భూములు ఉన్న చట్ట తొలగింపును వెంటనే ఆపాలని సుప్రీంకోర్టు ధర్మశాసనం ఆదేశించింది. యూనివర్సిటీ భూముల వ్యవహారం గురువారం అనూహ్య మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లను నరికివేశారనే నివేదిక నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు తేలితే చీఫ్ సెక్రటరీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తాజాగా ఈ వివాదం గురించి మంత్రుల కమిటీ ఏర్పాటు అయినట్టు తెలుస్తుంది. ఆ కమిటీలో ఎలాంటి విషయాల గురించి చర్చించారో ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్ యూనివర్సిటీ ప్రారంభమైనప్పుడు 1975లో సుమారు 2300 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం భూమి కేటాయించడంతో యూనివర్సిటీ పేరుతో రిజిస్ట్రేషన్ లేకపోయినా ఎలాంటి సమస్య ఉండదని భావించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాలక్రమేణా విశ్వవిద్యాలయం చుట్టూ 8 కిలోమీటర్ల మేర ప్రహారీ కూడా నిర్మించారు. వివాదాస్పద 400 ఎకరాలతో పాటు విశ్వవిద్యాలయం ఉన్న మొత్తం భూములన్నీ ఇప్పటికీ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. 2004 ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు 534 ఎకరాల 24 కుంటలు షేరిలింగపల్లి మండల కార్యాలయ అధికారికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి బదలాయింపు జరిగినట్లు రికార్డు చేశారు. ఇందులో యూనివర్సిటీ రిజిస్టర్ సంతకం చేశారు. అయితే ఇప్పుడు వివాదంగా మారింది. ఇక ఈ భూముల వివాదంపై గురువారం సుప్రీంకోర్టులో అటవీ పర్యావరణ అంశాలకు సంబంధించిన గోదావర్మన్ తిరుమల్ పాడ్ కేసులో సుప్రీంకోర్టుకు విచారణలో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ అడ్వకేట్ పరమేశ్వరన్ పత్రికల్లో వస్తున్న కథనాలను జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మహిస్లతో కూడిన ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ముఖ్యంగా పర్యావరణ విధ్వంసం, చెట్ల తొలగింపును కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సాయంత్రానికి నివేదిక సుప్రీంకోర్టుకు చేరింది. హైకోర్టు రిజిస్టర్ పంపిన ఫోటోలు, చెట్ల నరికివేతపై విద్యార్థుల ఆందోళనలు, చెట్ల నరికివేత ఫోటోలను పరిశీలించిన ధర్మాసనం తక్షణం చెట్లను నరకడం ఆపాలని ఆదేశించింది. కోర్టు నియమాలను ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్ల తొలగింపు పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం 3 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ కమిటీ హెచ్సియు ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చిస్తుంది. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.